ఈ రూట్ ఏంటి? నిన్ను కిడ్నాప్ చేయడానికి. లేకపోతే ఏంటి? ఈ రూట్ లో వెళ్తే ఎస్పీకి దొరకకుండా సేఫ్ గా వెళ్ళిపోవచ్చు. నీ సేఫ్టీకే. నమ్మచ్చా? 100%. మరి ఇదేంటి? ఇది కూడా నీ సేఫ్టీకే. నా సేఫ్టీ గురించి అయితే నీ దగ్గర ఎందుకు? నా దగ్గర ఉంచుకుంటాను. ఉంచుకో. ఇప్పుడు నాకు నచ్చావు. సర్లేకు పద. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడి నుంచే నేను బయటికి తీసుకెళ్ళి ఏర్పాటు చేశాను. ఎలా? ఎలా ఉంది? ట్రక్కులు ఉన్నాయి కదా, ఈ ట్రక్కులో నేను ఊరు బయట దండించేస్తే లైన్ క్లియర్. అయితే ఈలోగా మంచి ఫిగర్ ఉంటే చూడు. టైం పాస్ కి. విషయం ఉంది నీ దగ్గర. నమ్మక ద్రోహం చేస్తారని కాల్చు. ఇంతవరకు నన్ను అరెస్ట్ చేసిన పోలీసు వెళ్ళాడు. గంటలో బయటకు వస్తా. నిన్ను కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు కదా. నా మీద నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చారు. పోలీస్ అంటే ఏంటో చెప్పారు. డ్యూటీ ఎలా చేయాలో నేర్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా ఖరీదైన తప్పు చేసినావు. అనవసరంగా నీ ఆయుష్ చిన్నది చేసుకున్నావు. ఎస్పీ, ఎక్కడ నా కొడుకు? నా కొడుకు అంటున్నావు. నన్నేదో వాడి కాపలా వేసినట్టు వచ్చి అడుగుతున్నావు. ఎస్పీ, నా కొడుకును నా కొడుకే తీసుకొచ్చి నీ కప్ప చెప్పాడన్న విషయం నాకు తెలుసు. అలా అని ఏ నా కొడుకు చెప్పాడు నీకు? సమర్థించుకోకు. పిల్లల కోసం వస్తే కోడి కూడా గద్ద మీదికి ఎగిరి ఎగిరి పొడుస్తాది. ఆఖరికి బురదలో తిరిగే పంది కూడా పిల్లల మీదికొస్తే ఎముకలతో సహా పట్టి పీకుతాది. అలాంటిది నువ్వు నా బిడ్డని ఎత్తుకొస్తే సీమలో గజరాజులా బతికేటోండి నేనేం చెయ్యాలా? ఇప్పటికే శానా తప్పు చేసుండా, అన్నిటికీ భరించినా. కాని వాడు నాకు 18 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క వారసుడు. వాడి జోలికొచ్చినావో నిన్ను వదిలే సమస్య లేదు. నా కొడుకు ఏడుండాడో చెప్పు. చెప్పు అంటే చెప్పులు తీసి చేతిలో పెట్టడానికి ఇదేం బాటా షోరూమ్ కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడ ఓన్లీ షూస్, పోలీస్ షూస్ ఇవ్వడానికి కాదు, అడ్డమైన నా కొడుకుల్ని కిందేసి తొక్కడానికి.
నేనొక్కసారి లేదు అన్నానంటే ఉన్నది ఇక లేనట్టే, ఉంది అన్నానంటే లేకపోయినా ఉన్నట్టే. ఎక్కువ ఎగరకు. నాకు ఎగిరే వాళ్ళని కాల్చడం అన్నా పేల్చడం అన్నా చాలా సరదా. ఎస్పీ, నడుముకున్న బెల్ట్ కి తుపాకీ వేలాడుతుంది కదా అని ఎవరినైనా కాల్చొచ్చు అనుకుంటున్నావేమో. నీకు నేనేంటో చూపిస్తా. గంటలో నా కొడుకుని విడిపిస్తా. నిమిషాల్లో నీ ఆఫీసులోనే నిన్ను వాడి చేత మర్డర్ చేయిస్తా. ఏ పోలీసోడు అడ్డొస్తాడో చూస్తా. చూడు, ఇలాంటి తప్పుడు పనులకి చచ్చిన రికమెండేషన్ చేయను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు వాళ్ళకి రికమెండేషన్ చేయమని నడకో. పెట్టే ఫరో. ఏమనుకుంటున్నారప్పా? మమ్మల్ని పార్టీలో నుంచి పెరిగి పరిచామనా, లేకుంటే నన్ను, నా తమ్ముడిని, నా కొడుకుని అందరినీ కట్టగట్టి ఆ ఎస్పీ గారి చేత బొక్కలో దోపిద్దామనా? ఏంటండి మీరు మాట్లాడేది? అసలు నాకేం అర్థం కావట్లేదు. డ్రామాలాడమాక. నువ్వు సీఎం కలిసి మమ్మల్ని ఏవి పీకలేకనే కదా ఆ ఎస్పీని బాంబీదకు పంపింది. పగబట్టి మీ మీద పంపడానికి మీరేం ప్రతిపక్షం వాళ్ళు కాదు, మా అధికార పక్షం వాళ్ళు. అదేదో రొటీన్ కోర్సులో అతను అక్కడ పంపాం అంతే. నువ్వు రొటీన్ గా పంపినావా, కావాలని పంపినావా అని కాదు నాకు కావాల్సింది. ఆ ఎస్పీ నా కొడుకును అరెస్ట్ చేసి, నేను అసలు అరెస్టే చేయలేదు, ఏం పిక్కుంటావో పిక్కు అంటున్నాడు. అందుకే నీ దగ్గరకు వచ్చినాం. చూడప్పా, ఆ ఎస్పీ వాడిని యాడ ఎన్కౌంటర్ చేస్తాడోనని భయపడి చచ్చిపోతాడా. చూడండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దోషి మీరైనా, నేనైనా, సీఎం అయినా, ఆఖరికి పిఎం అయినా సరే ఎవరిని వదలదు. నువ్వు చెప్పే నీతి వాక్యాలు వినటానికో, నీ కాళ్ళు పట్టుకుని లొంగిపోతున్నామని చెప్పటానికో రాలేదు. నా కొడుకును ఎట్టా విడిపించుకోవాలో అది నాకు బాగా తెలుసు. పారా తమ్ముడు పా, తాడో పేడో సీమలను తెచ్చుకుంటా. ఇంకా లాభం లేదన్నా. సీమలో ప్రతి గడపలో ఉన్న కత్తికి మనం పని చెప్పాలా? మనమేందో ఆ ఎస్పీ గడికి తెలియజెప్పాలా? నా కొడుకును వాడంతట వాడే తీసుకొచ్చి మనకు అప్పచెప్పాలా? నువ్వు ఇట్లాంటి పని చేసినావంటే వాడప్ప చెప్పేది బతుకున్న చిన్నప్పని కాదు, వాని శవాన్ని. ఇప్పుడు సీమ మొత్తం ఆ ఎస్పీ యుగంధర్ గాని కంట్రోల్లో ఉంది. నువ్వు కత్తి కాదు, సూది పట్టుకొని తిరిగినా షూట్ చేసి పారేస్తాడు. హలో, ఈడ ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని చోట్ల ఎతికినాం. చిన్నబ్బాయి ఏడా కనపడలా. ఏమిరా, ఏం సంగతి? చిన్నబ్బాయి ఏ స్టేషన్ లోనూ లేడట. ఇంకా ఎడదా పెట్టుంటారబ్బా. మూవ్. ఎవడయ్యడు తాగి పొరుతాడాడు? ఏమిరా, ఏమిరా ఈ దెబ్బలు? ఎవరు కొట్టారా? మీ వెనకాల వచ్చే అంబులెన్స్ లో ఊరంతా తిప్పి తిప్పి కొట్టానా? నేను విడిచిపెట్టాను. ఎక్కడికన్నా మళ్ళీ వాడి దగ్గరికి ఎత్తుకో. నీకు తెలియదప్పా, నా కొడుకును ఏమని కొట్టాడు కొట్టాడా? వానికి నేను ఎన్నో తెలిసి చేశాను రా. వాడి దగ్గర పోతాం, రారా రారా సంగతి చూస్తాం. జాగ్రత్త, జాగ్రత్త. ఎడకొచ్చి కింద పడతావు ఇంద్ర. ఎస్పీ, ఏమప్పా ఇది? సార్, నాకు కావాల్సింది సెల్యూట్ కాదు, సంజాయిషి. మా చిన్నప్పని పట్టుకొని సచ్చినట్టు కొట్టావా? చిన్నబ్బంటి ఇతనేనండి. వాయప్పే మరి. ఒక్క నిమిషం సార్. ఇన్స్పెక్టర్ సురేంద్ర, మీకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ మినిస్టర్ గారు చిన్నబ్బంది తీసుకొని ఇక్కడికే వచ్చేసారు. మీరు బయలుదేరి వచ్చేయండి.